ఇంగ్లీష్ నేర్చుకుని అనర్గళంగా మాట్లాడాలనుకుంటున్నారా? అయితే వెంటనే కాల్ చేసి రిజిస్టర్ అవ్వండి. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, తొలి ఏకాదశి. సో ఏకాదశి మొదలని అనుకుంటాం మనం. రేపు ఆదివారం. ఆదివారం నుంచి ఉపవాసాలు మొదలు పెడుతూ ఉంటాం. సో ఏకాదశి యొక్క విశిష్టత, మనం ఏ విధమైన పూజా విధానం పాటించాలి, విధి విధానాలు అన్నీ ఒక్కసారి మాట్లాడేసుకుందాం. తొలి ఏకాదశి నాడు విష్ణు పూజ చేస్తాం. ఈ ఏకాదశి ఏంటంటే ఈ వర్షాకాలానికి ముందు వస్తే ఆషాఢంలో వచ్చేది. ఇదే మొదటి ఏకాదశిగా భావించి తొలి ఏకాదశి అని చెప్పుకుంటాం. ఏకంటే అసలు పాయింట్ ఏంటంటే దేవసేని ఏకాదశి, హరిసేని కూడా అంటారు. ఆయన పడుకుంటాడు, విష్ణుమూర్తి పడుకుని 4 నెలల పాటు యోగ నిద్రలో ఉంటాడు స్వామి అని చెప్తారు. వారికి ఒక్క రోజు కింద లెక్క కదా రమగారు, అంతేనా? ఒక నిద్ర మన ఒక నిద్ర లాగానే ఈ 4 నెలలు ఆయన పడుకుంటాడు. ఈ పడుకునే 4 నెలల పాటు ఆయన్ని ప్రశాంతంగా నిద్రపోనివ్వాలి. ఆయన సమయమైన ఏకాదశి ఆయనకి అత్యంత ప్రీతిపాత్రమైనది ఏకాదశి తిథి. ఈయన ఒకప్పుడు మురాసురుడనే ఒక రాక్షసుడితోటి యుద్ధం చేశాడు విష్ణువు. అది వాడేమో బ్రహ్మవర ప్రసాది. దాంతో యుద్ధం తెమల్ల. చాలా అలసిపోయాడట. అలసిపోయి ఒక గుహలోకి ప్రవేశించి ఆ యుద్ధం నుంచి విశ్రమించాడు, పడుకున్నాడు. పడుకునేసరికల్లా మురాసురుడు లోపలికి ప్రవేశించి స్వామి మీద, పడుకున్న స్వామి మీదే పడబోయాడు. పడపోతే ఆయన నిద్రలోంచి ఒక స్త్రీ శక్తి బయటకు వచ్చి మురాసురుణ్ణి సంహరించింది. ఒక స్త్రీ రూపం వచ్చింది ఆయన తేజస్సులోంచి. వచ్చినది ఎలా అంటే ఇలా ఒక తెరలాగా బయటకు వచ్చిందనమాట. ఆ వచ్చిన స్వరూపాన్ని చూసి ఆయన సంతోషించాడు. విష్ణు పుత్రిక ఆవిడ. ఆమె ఆ రోజు ఈ ఏకాదశి తిథి, బహుశా ఆ ఏకాదశి అని ఆమెకి పేరు పెట్టారు. ఆమెకి నీ తాలూకు అంకె ఉన్న తిథి రోజున నన్ను పూజించిన వాడు నాకు అత్యంత ప్రీతిపాత్రుడవుతాడు. నువ్వంటే నాకు ఎంత ఇష్టమో వాడు నాకు అంత ప్రీతిపాత్రుడవుతాడని ఆమెకు వరం ఇచ్చాడు. ఆ విష్ణువులోంచి వచ్చినటువంటి స్వరూపం అవటం వల్ల ఏకాదశి తిథి అత్యంత పవిత్రమైనది. అందుకని అప్పటి నుంచి ఇది కృతయుగంలో జరిగింది. నాకు ప్రీతిపాత్రమైన తిథి ఆ రోజు 11వ రోజు అవ్వటము, ఆ స్వరూపానికి ఆ పేరు ఇచ్చారనమాట. 11వ తిథి అది. ఆమెకి ఆ పేరు ఇచ్చారు. అయితే ఈ మురాసురుడు బియ్యంలో దాక్కున్నాడట. ఏకాదశి సంహరించే సమయంలో బియ్యంలో దాగాడు. అప్పుడు ఆమె సంహరించే సమయానికి ఆ బియ్యంలో దాగాడు కాబట్టి బియ్యం తినకూడదు ఏకాదశి నాడు అని పెట్టారు నియమం. ఓకే, అన్నం తినకూడదు అని. ఆ ఒక్కరోజు అన్నం తినద్దు. అన్నం తినకుండా ఉంటే విష్ణువుకి ప్రీతిపాత్రులు అవుతారు వాళ్ళు. ఏకాదశి నాడు విష్ణువు కొరకు ఎవడైతే ఉపవాసం చేస్తాడో మరుసటి రోజు పొద్దున ద్వాదశి నాడు పారణ చేయటం. పారణ అంటే ఆహారం స్వీకారం చేయటం. దాని మీద మనం అంబరీషోపాఖ్యానం కూడా చెప్పుకున్నాం కదా. ఈ మర్నాడు ద్వాదశి పారణ చేసి దీనికి ఒక కథలు కూడా చెప్తారనమాట. ఏకాదశి నాడు మనము విష్ణు స్మరణ మానకూడదు, ఆహారం మానేయాలి. అన్నం మానేసి తద్భిన్నంగా ఏదైనా తీసుకోవచ్చు. ఇది రోగులు, వృద్ధులు, బాలింతలు, చిన్నపిల్లలు, తర్వాత ఏదైనా ఉండలేని నీరసంగా అయిపోయే ప్రాణులు, వీళ్ళంతా అన్నానికి భిన్నంగా ఏదైనా తీసుకోవచ్చు. కొంతమంది జలాహారమే తీసుకుంటారు. నా లెక్క నీకు తెలిసిందే కదా, 4 అరటిపళ్ళు 4 గ్లాసుల మంచినీళ్ళతోటే ఉంటాను నేను. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకం ఉండి ద్వాదశి నాడు పొద్దున్నే వంట చేసుకోవటం, విష్ణు పూజ చేయటం, ఎవరైనా ఒక అతిథికి భోజనం పెట్టి మనం భోజనం చేయటం. ఏకాదశి నాడు పడుకుంటారో పడుకోరో, ద్వాదశి నాటి పగలు నిద్రపోకూడదు. ఈ నియమాన్ని పాటించేవాళ్ళు తొలి కాలం నుంచి. అయితే ఈ ఏకాదశి నాడు జొన్న పేలాలు వేయించి ఆ పేలాల పిండి తినాలంటారు. ఈ రోజున గనక ధాన్యంతో పేలాలు కాకుండా మనం బియ్యంతో పేలాలు చేసుకున్న వడ్ల పేలాలు చేస్తాం కదా, వడ్ల పేలాలు కాకుండా, వడ్ల ఎందుకు వద్దంటే అతను మురాసురుడు ఉన్నాడు బియ్యంలో, అంచేత అది మానేసి జొన్నలతోటి పేలాలు చేసి వండకుండా, పేలాలని వండం కదా, వేపుతాం. వేస్తే ఆ పేలాలని పొడి చేస్తాం, బెల్లం కలిపి దాన్ని ప్రసాదంగా ఇవ్వటం. ఎవరికైనా జొన్న పేలాలు పంచితే ఎన్ని కణాలు మన చేతుల నుంచి వెళ్తాయో అన్ని దివ్య సంవత్సరాలు స్వర్గంలో ఉంటాంట మనం. అందుకని పేలాలు పంచమంటారు. పేలపిండి పంచుతారు. పేలపిండే స్వామికి నివేదన చేస్తారు. కొంచెం అనంతపురము, కడప ఆ వైపు పేల ముద్దలను చేస్తారు. జొన్న పేలాలతోటి బెల్లపాకం బట్టి ముద్ద చేస్తారు.
ఉడుకుతుంది అది. మన ప్రాంతంలో అసలు అది లేదు. పేలపిండే చేస్తాం. పేలపిండే చేసుకున్నాం. పేల ముద్దలు చేస్తారు, పేలాలతోటి ముద్దలు చేస్తారు. మా కింద ఉండే పద్మగారి పేల ముద్దలని పట్టుకొచ్చి ఇచ్చేవారు. ఆ జొన్న ఎప్పటికీ ఉడకదు, ఎన్ని గంటలు ఉడుకుతుందో. దానిని విష్ణువుకి నివేదన చేస్తారు. మామూలుగా విష్ణు నివేదన అంటే మనం ఏం చేస్తాము, అన్నం పెడతాం స్వామికి కదా, పాయసము పులిహార అవన్నీ పెడతాం. ఈ రోజున పెట్టడానికి వీల్లేదు. ఓకే, బియ్యం వాడకూడదు కదా, మురాసురుడు ఉన్నాడు కాబట్టి. అందుకని జొన్న పేలాలతోటి చేసేవాళ్ళు. మనం సంవత్సరం అంతా ఉపవాసాలు ఉండము, ఏమి చెయ్యం. కనీసం తొలేకాదశి నాడైనా ఉపవాసం ఉంటే ఏడాది మొత్తం ఉపవాసం చేసిన ఫలితం లభిస్తుంది. పైగా ఈ సీజను, ఈ 4 నెలలు అనారోగ్యాలు వచ్చే సీజన్, యమదంశాలుగా చెప్పబడతాయి. ఇక రాబోయే కార్తీకంలో మార్గశిరంలో అవన్నీ యముడి కోరలు అని చెప్పుకుంటాం కదా, వాటికి నాంది ఇది. వర్షానికి ముందు తొలకరి జల్లులు పడిపోతూ ఉంటాయి. ఇప్పటి నుంచే కనుక మనకి ఉపవాసం చేసే అలవాటు ఉంటే పొట్ట క్లీన్ అవుతుంది. ఓకే, మనం రోజువారీ తినే పదార్థాలన్నిటినీ వర్జించేసాం కదా, పొట్ట ఖాళీగా ఉంటుంది. 15 రోజులకు ఒకసారి పొట్ట ఖాళీగా ఉంచే విధానం చేస్తే ఆరోగ్యం కదా. ఈ ఆరోగ్యం కోసం ఈ తొలి ఏకాదశి నుంచి మొదలు పెట్టుకుని చాతుర్మాస్యం చేసుకుంటాం. 4 నెలలు చేస్తారు, కొంతమంది చేస్తారు. పెద్దవాళ్ళు ఇళ్లలో అలవాటు ఉన్నవాళ్ళు, వాళ్ళకి ఆ ఎత్తులు, తర్వాత మఠాలకి పీఠాలకి వెళ్ళే అలవాటు ఉన్నవాళ్ళు, కొన్ని దేవాలయాల్లో అనుబంధంగా ప్రత్యేక పనిచేసేవాళ్ళు, వాళ్ళంతా వాళ్ళు దీక్షలు వహిస్తారు. మామూలు మనబోటి వాళ్ళం రోజువారీది రకరకాల వ్యవహారాల్లో ఉండేవాళ్ళు, రెక్కాడితే కానీ డొక్కాడని వాళ్ళు, రోజు పనిచేస్తే కానీ కుదరని వాళ్ళు, రోజు అన్నం మానేసుకుని ఎక్కడుంటాం అలా అనిపిస్తుంది. డైటింగ్ లాగా చేయొద్దాము మరి, కనీసం డైటింగ్ లాగా చేయొచ్చు కదా. విష్ణువుని ధ్యానించడం, ఈ సమయంలో విష్ణు సహస్రనామ పారాయణ చేయటం ఏకాదశి నాడు చేస్తే ఆ రోజున మనకి ఇదేంటంటే తిథిలో ఏముంది అనిపిస్తుంది. తిథులు ఎలా చెప్తాం మనం, సూర్యగమనాన్ని బట్టి కదా. ఈ ఏకాదశి నాడు ఉండేటువంటి సూర్యమండలాంతర్గతుడైన నారాయణమూర్తి మనం అడిగింది వింటాడు. ఈ తిథి గొప్పతనం, ఆ సమయంలో సూర్యుడి కిరణాలు నేలకి తాకే లక్షణం ఏంటంటే వినే లక్షణంతో ఉంటుంది. నువ్వు సహస్రనామ పారాయణ చేయి, వింటాడు భగవంతుడు. మనకి అది ఉంది కదా. ఇప్పుడు చూడు, సూర్యమండలం ఒక్కొక్కసారి భూమికి దగ్గరగా ఉంటుంది, ఇవాళ పాజిటివ్గా ఉంది, మనం ఎన్నున్నాయి మనకు అవన్నీ ఉన్నాయా, వాటిలో ఇదొక పాయింట్. అందుకని ఉపవాసం చేయలేకపోతే పగలు ఏదైనా టిఫిన్ తిను, కనీసం రాత్రి ఏవో 4 పళ్ళు తిను, పొద్దునోసారి సాయంత్రం ఒకసారి విష్ణు సహస్రనామ పారాయణ చేయి. ఈ రోజున ఎవరితోటి పోట్లాడిపోక, దుర్భాషలు ఆడద్దు, అబద్ధాలు ఆడద్దు, ఏ దొంగ పనులు చేయొద్దు. ఈరోజు నీ నియమం నీ బతుకుని కాపాడుతుంది. పెద్దవాళ్ళు మనకి ఇవన్నీ ఎవరు పెట్టారు, మన ముందు ఉన్న ఋషులు కదా. వాళ్ళు ఏమిటంటే దీర్ఘదర్శులు, ముందు కాలాన్ని చూడగలిగేవాళ్ళు. ముందు కలియుగం బాగా బలిసిన కొందికి ప్రజలు ఇలాగేమి దేవుడు ఇది లేకుండా అయిపోతారని ఇలాంటి గట్టి నియమాలు ఏర్పరిచారు. కనీసం ఈ ఒక రోజైనా చెయ్యి అని. ఏకాదశి నియమాన్ని కనుక మనం తొలి ఏకాదశి నాడు మొదలు పెట్టుకుంటే ఈ తొలి ఏకాదశి నుంచి ఈ 4 నెలలు చేయొచ్చు. లేదా మళ్ళీ తొలి ఏకాదశి దాకా చేస్తాను అని పెట్టుకో, ఒక సంవత్సరం, నెలకి 2 సార్లు. అద్భుతం కదా, నీకు ఆరోగ్యం బాగుపడుతుంది, బుద్ధి పరిపరి విధాల పోదు. ముందు నీకు తిథుల మీద దృష్టి ఉంటుంది, సూర్యుడి నడక మీద ఒక అవగాహన ఉంటుంది, మంచి చెడు క్రమశిక్షణ, మంచి చెడు తెలుస్తాయి. ఈ రోజు ఇది వాళ్ళ పౌర్ణమి అనే అవగాహన వస్తుంది. నీకు బతుకు ఒక కుదురొస్తుంది. ముందు మనకు కావాల్సింది అదే కదా, అది కదా. కాబట్టి ఇలాంటివి ఏవైనా చాదస్తాలుగా భావించద్దు. చాదస్తం కాదు ఇది, మనకి ఒక క్రమశిక్షణ నేర్చుకునే గట్టి విధానం. దీనికి ఆధ్యాత్మికత జోడించబడింది. నువ్వు అనుకున్నా అనుకోకపోయినా, నీకు నచ్చినా నచ్చకపోయినా, నువ్వు ఒక చోట ఒక నూనె పోసి ఒక దీపం పెడితే వెలుగు వస్తుందా రాదా? 200%. నేను అగ్గిపులు గీయటమే నాకు సరదా, వెలుగు వచ్చినా లేదా నాకు అక్కర్లేదని నీకు అక్కర్లేకపోయినా నలుగురికి దారి చూపిస్తుంది నువ్వు పెట్టిన దీపం. ఇవి మనం చేసేవి ఆ దీపాలు లాంటివి. గీసి ఆర్పేసేది కాదు, వెలిగించాక నువ్వు వెలిగించాక దాని వెలుగు అది ఎక్కడెక్కడ వెళ్ళగలదో అంత దూరము దాని జ్యోతిని బట్టి అది వెళ్ళిపోతూ ఉంటుంది. ఆధ్యాత్మిక జ్యోతి కూడా అలాంటిదే, తెలియక వెలిగించినా కూడా. అవును, అప్పుడప్పుడు అనిపిస్తుంది రమ్మగారు,
భారతదేశంలో పుట్టినందుకు మనం ఎంత అదృష్టవంతులు. మన మహర్షులు ఋషులు ఎన్ని అద్భుతమైన విషయాలని చెప్పారు కదా రమ్మగారు. అదే మిగతా దేశాల వాళ్ళకి ఈ అదృష్టం లేదేమో అని అనిపిస్తుంది. మన దాన్ని మనం వదిలిపెట్టేస్తున్నాము. ఎవరైనా చెప్తే దాన్ని చాదస్తంగా భావిస్తున్నాం. పోనీ మళ్ళీ ఇందులో కూడా కొంతమంది ఏం చేస్తారు, ఒక కాంప్లికేటెడ్ చేసేసుకుంటారు, చాదస్తాన్ని పెంచేసుకుంటారు. నీకు ఏ నియమం చెప్పబడిందో అందులో ఉండకుండా పక్కవాడి నియమం ఏదో చూసి అందులో కూడా దూకుదామనిపిస్తుంది. మనకు ఎంతవరకు నియమం ఉందో అంతవరకే చేసి స్వధర్మ నిధనం చేయాలి. ఎవడైనా మీకేం చెప్పబడిందో అది చేయాలి, అది చేసి ముందుకెళ్ళిపోవాలి. పోనీ పక్క వైపు చూసినా అది పూర్తిగా చేయగలమా? చేయలేము. అది కదా సమస్య. చేయలేకపోతాం. ఎందుకంటే మనది కాని దాన్ని మనం భయం వేస్తూ ఉంటుంది కదా, అన్నిటికీ ఇది తప్పేమో అది తప్పేమో అని అనుమానంగా ఉంటుంది. నువ్వేం చేయాలో అది చేయి, నీకు చెప్పబడిన నియమం వరకు చేసుకో, హాయిగా వెళ్ళిపోతావు. ఈజీగా సులువుగా ఉండే ఉపాయాలు తీసుకో, దాన్ని నియమంగా పెట్టుకో, మానేయకుండా. ఏకాదశి నాడు నేను నా నియమం ఒకటే చేయ, పళ్ళు ఏవో నీళ్లు తాగండి అంతే, ఏదైనా ద్రవ పదార్థం తీసుకోండి. ప్రధానమైనది చేస్తున్నారండి మీరు ఇట్లా? చాలా కాలం నుంచి చేయం. అంటే పెళ్లి కాకముందు అప్పుడు లేదు. మా అమ్మ వాళ్ళు ఉండేవాళ్ళు, మమ్మల్ని ఎప్పుడు ఉంచల. పెళ్ళైన తర్వాతే అలవాటు చేసుకున్నాం. మామూలుగా శనివారం రాత్రిపూట భోజనం చేయకపోవటాలు అవి ఉన్నాయి. కానీ ఏకాదశి నియమం, మీరు ఇవాళ తిథి ఏకాదశి అనగానే పొద్దున్నే మూతికి తాళం వేసుకోండి. నేను చెప్పబోయే నియమాలు అవి. ఎవరిని తిట్టద్దు, ఎవరితోటి పోట్లాడద్దు, నా హక్కు అని హక్కు కోసం కూడా పోట్లాడబోకండి. ఖచ్చితంగా దేవాలయానికి వెళ్ళండి. ఏదైనా ఒక విష్ణు సహస్రనామమో, ఒక అష్టోత్తరమో, ఏది కుదిరితే అది, ఓ వెంకటేశ్వర వజ్రకవచమో, విష్ణు సంబంధమైంది ఒక స్తోత్రాన్ని ఖచ్చితంగా కుదిరితే 2 పూట్ల పారాయణ చేసుకొని చదువుకోండి. ఎవరైనా చదువుతుంటే వాళ్ళతో గొంతు కలిపి చదవటం ప్రాక్టీస్ చేయండి. తప్పులుంటే వాటిని సరిదిద్దుకోండి. అంత పెద్దవి మన వల్ల కాదు. చిన్న శ్లోకం తీసుకోండి. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఖాళీగా ఉన్నంతసేపు అది చదువుకోండి. మీలో వచ్చే మార్పుని మీరే చూస్తారు. మీ జీవితంలో రాబోయే మార్పులకి మీ ఇప్పుడు చదివింది, ఈ చేసిన నియమం పెట్టుకున్నాను చూడు, ఇది ఎలా కారణమవుతుందో మీకు తెలుస్తుంది. రమ్మగారు, ఒక పర్సనల్ క్వశ్చన్. మీరు చాలా సంవత్సరాల నుంచి చేస్తున్నారు కదా, ఆరోగ్యపరంగా అనేది మీకు తెలిసిపోతుంది, ఆధ్యాత్మికంగా మీరు అనుభవిస్తున్నారు కదా, ఏదైనా ఒక ఎక్స్పీరియన్స్ చెప్తారా? నేను ఇది అనుభవించాను జయ, ఈ తొలి ఏకాదశి ఇలా చేయటం వల్ల, తొలి ఏకాదశి రోజు నేను ఉపవాసం ఉండటం వల్ల ఆధ్యాత్మికంగా కానీ ఆరోగ్యపరంగా కానీ మీ ఎక్స్పీరియన్స్ ఏదన్నా ఉందా? జనరల్ ఆరోగ్యాలంటే నాకు జలుబులు అవి పెద్దగా చేయవు. అవును, జలుబు చేసినా పొద్దున ఉంటుంది, మధ్యాహ్నానికి ఉండదు. అవునవును. పొట్ట డిస్టర్బ్ అయితే నేను అన్నం మానేస్తా. తీవ్రంగా ఖాయిలా పడింది, స్టమక్ డిస్టర్బెన్సెస్ వల్ల లేదు. ప్రతి 15 రోజులకి ఒకరోజు ఉపవాసం ఉంటాం. శనివారాలు నేను మామూలుగా రాత్రిపూట కూడా కొంచెమే తింటాను. సాటర్డే నైట్ నేనేం తిన్ను తాగను కూడా చేయ. అవును, సాయంకాలం తాగిన టీ తీసుకోరా? నథింగ్ డూయింగ్, మంచినీళ్ళు తాగుతా అంతే. ఓకే. ఈ మామూలుగా అయితే నా ఏజ్కి నాకు కొంచెం అనారోగ్యం, మా ఇంట్లో ఉన్న మిగిలిన వాటి దృష్టి అందరికి స్టమక్ డిస్టర్బెన్సెస్ ఉన్నాయి మా ఇంట్లో. నాకు చాలా తక్కువ ఉంది. అది ఏకాదశి వల్లనే అనుకుంటా నేను. ఉపవాసం వల్లే. ఏకాదశి అంటే శనివారాలు కూడా ఉన్నాయి కదా, అదే ఉపవాసం వల్లనే. ఖచ్చితంగా ఆధ్యాత్మికంగా చెప్తాను జయ. నేను చిన్నప్పటి నుంచి భక్తురాలని అది కాదు, మామూలుగా అందరి పిల్లలాగానే ఆటకాయితనం, అల్లరి అన్నీ ఉన్నాయి నాకు. దీన్ని డెవలప్ చేయడానికి నాకు ఎవ్వరూ గురువు లేరు, ఆధ్యాత్మిక గురువు లేరు. ఇప్పుడు సభాముఖంగా కూడా చెప్పేస్తున్నా అందరికీ. ఇప్పటిదాకా నేను ఎవరినైనా నా గురువుగా భావించినది లేనే లేదు, ఫాలో అయింది లేదు. అందరినీ ఊరికే జస్ట్ వాళ్ళ మాటలు వింటాను కానీ వాళ్ళని గురువుగా భావించి వాళ్ళ మాటలు అన్నీ ఫాలో అవటం, వాళ్ళు ఏది చెప్తే అది చేయాలనుకునే భావన రాలా నాకు. మా పెద్ద బావే నాకు విద్యా గురువు, మంత్ర గురువు కూడా. ఆయనే నాకు అష్టాక్షర ఉపదేశం చేసే బావే. ఆయన మా కాలేజీ ప్రిన్సిపల్ అవ్వటం వల్ల నా చదువు కూడా. మా పెద్ద బావ అంటే నేను బావ అంటే మా అక్క భర్తగా తెలుసు, అర్థమవుతోంది నీకు. నేను పుట్టడానికి కనీసం 15 సంవత్సరాల ముందు మా ఇంటికి వచ్చారు. మా అక్కయ్య పిల్లలు 4 పిల్లల్లో 3 నాకంటే పెద్దవాళ్ళు, మా వారికంటే కూడా పెద్ద. ఆ పెద్దక్కయ్య చాలా పెద్దది కదా, నేను చివరి దాన్ని కదా. మా బావ వచ్చిన తర్వాత మా ఇంటికి మా అక్కయ్య పెళ్ళైన తర్వాత 8-10 ఏళ్లకో పుట్టే నేను. నాకు మా నాన్నగారితో కంటే మా బావతోటి ఎక్కువ చనువు. ఆయన తప్ప నాకు ఇంకో గురువు లేనే లేరు. ఆయన ఆధ్యాత్మిక గురువుగా ఆయన లేడు, జస్ట్ మంత్రోపదేశం చేశాడు మా బావ. నాకు నా అచీవ్మెంట్లని అయ్యో పెద్దబావ లేడే అనుకుంటాను నేను. ఆయన సంతోషిస్తాడని. పెద్దబావ ఎప్పుడో పోయారు మా బావ, నా పెళ్ళికి ముందే. అవునా? సడన్ డెత్, అనారోగ్యం వచ్చిపోయారు అంతే తప్ప నాకు ఆధ్యాత్మిక గురువే లేరు. కానీ నా ఆధ్యాత్మిక ప్రగతికి ఉపవాసాలు కారణమైనాయని భావిస్తాను జయ నేను.
మా ఇంట్లో ఏం లేదు, మా అత్తవారింట్లో అంత పెద్దగా వాళ్ళు ఉంటారు కానీ నీ కంపల్షన్ లేదు, చేయవలసిందే అలాంటివి మాకు లేవు. ఓకే. మిగిలిన వాళ్ళు ఎవరు చేయటం లేదు, మాకే ఉంది, మా ఇద్దరికీ ఉంది, మేము పెట్టుకున్నాం అది. ఎప్పుడైనా మనం ఆధ్యాత్మికంగా ముందుకెళ్ళాలంటే ఒట్టిగా చదవటము వినటమే కాదు, చేయటం కూడా 100% అండి చెయ్యాలి. ఏదో ఫాలో అయితేనే కదా చెప్పగలుగుతాం. నేను అలా ఒక సౌందర్యలహరి శ్లోకం తీసుకుంటాను, శుక్రవారాలు ఏదో ఒక శ్లోకం అంటూనే ఉంటాను. ఫోన్ లేకపోతే చేతిలో ఖాళీగా ఉంటే ఆ శ్లోకం నడుస్తూ ఉంటుంది. శుక్రవారాలు మంగళవారాలు సౌందర్యలహరి శ్లోకం ఏదో ఒకటి చదువుకుంటాను. ఇది కూడా నా జీవితంలోకి వచ్చి 7-8 సంవత్సరాలైంది. ఇప్పుడు ఈ మామూలు రోజుల శనివారాలేమో ముకుందమాల శ్లోకం పెట్టుకుంటాను ఒకటి. అది ఎట్లా అంటే ఇంకా అలా క్యాజువల్గా నడుస్తూ ఉంటుందన్నమాట. జపాలు ఇంకా అవేం లేవు, ఒట్టుగా ఇలా అలా అలా అనుకుంటూ ఉంటాం. ఏవో ఒక 3-4 శ్లోకాలు మళ్ళీ 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 తిరిగి అవే వస్తుంటాయి. దానివల్ల నేను భగవంతుడికి చేరువవుతున్నాను. ఇప్పుడు నేను ఒక మాట చెప్తే ఎవరైనా వింటున్నారు కదా, అవును, నేను ఒకళ్ళకి నచ్చేలాగా కొన్ని చెప్పగలుగుతున్నాను. లక్షల మంది రమ్మగారు, ఒకరు కాదు కొన్ని లక్షల మంది ఫాలో అవుతున్నారు. నేను కొంతమందికి నచ్చేలా చెప్పగలుగుతున్నాను. కొంతమంది అయినా నా మాటల వల్ల వాళ్ళ జీవితంలో ఏదో ఒక చిన్న మార్పుని ప్రయత్నించగలుగుతున్నారు. వచ్చిందో లేదో ట్రై చేయగలుగుతున్నారు. కొంతమందికి నేను నచ్చుతున్నానంటే ఇది నా ఒకదాని ప్రజ్ఞ కాదు, ఈ ప్రజ్ఞకి ఆధ్యాత్మికమైన ప్రగతి కారణం అవుతుంది. అది ఆ ప్రగతికి కారణము మనం పెట్టుకునేటువంటి నియమం. ఆ నియమాలు వీటి వల్ల వస్తాయి. ఈ నియమం నువ్వో ఏర్పరిచింది కాదు, మన ముందున్న ఋషులు. దాన్ని పాటించడమే ముఖ్యం. అంతే. మనం చెప్పే కదా, చదవడం వినడం కాదు, చెయ్యటం అనేది చాలా ప్రధానమైంది. అందులో ఇలాంటి ఏకాదశి అవి నియమాలు ఉంచుకోవాలి. నేను ద్వాదశి నాడు ఇక్కడికి వస్తే పొద్దునే అన్నం తినేసి వచ్చా అని చెప్తా కదా. అవునండి. ద్వాదశి రోజు పొద్దున్న 9 గంటలకల్లా వంట అయిపోతుంది, మా పూజ అయిపోతుంది, భోజనం చేస్తాం. ఇందులో మైలా కొన్ని కుదిరినవి చేస్తాను, కొన్ని కుదరనివి చెయ్యను. ఈ రోజుల్లో మన అపార్ట్మెంట్లలో కుదిరినంత పద్ధతులు పథకాలకు ముఖ్యం. నా లెక్క అయితే నియమమే ముఖ్యం. ఏకాదశి నియమం పెట్టుకుని చూడండి, తప్పకుండా ఇది ఆరోగ్యానికి ఎలా ప్లస్ అవుతుందో. మీరు ఎవరిది వాళ్ళకి వచ్చింది నాకు రాలేదనుకోవద్దు. వాళ్ళకి ఏదో ఒకటి వస్తుంది, నీకు ఇంకోటి వస్తుంది. నమస్తే. నమస్తే.